హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు, అందరూ మేము ఉండాలి. ఇట్లా వచ్చేటప్పుడు డైలీ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. చిట్టి ఫ్యామిలీ బ్లాగ్స్ లో థర్డ్ వన్ వచ్చేసి మా స్వామి హెయిర్ టిప్ అనమాట. ఇది అందరూ చూడండి. ఎవరిదైనా జుట్టు రాలిపోతున్నా కానీ బ్లాక్ వైట్ అవుతున్నా కానీ ఇది ఒక్కసారి ట్రై చేయండి. అవిసె గింజలు గుర్తుపెట్టుకోండి. ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. ప్లస్ మందారాకు రెండింటిని బాగా మరిగించినంత వరకు మరిగించండి. గ్లాస్ తీసుకుంటే మీకు ఒక పావు గ్లాస్ అవ్వాలి. వాటర్ చిక్కగా వస్తాయండి, గమ్మిగా వస్తుంది. ఇలా అయిన తర్వాత షాంపూ, ఏదైనా షాంపూ మీ ఇష్టం, ఏ షాంపూ అయినా పర్లేదు. ఇలా షాంపూ యూజ్ చేసుకునేది ఏ షాంపూ అయినా దాంట్లో వాటర్లో కలిపేసి అది జస్ట్ షాంపూలా చేసేటమండి. ఇది చేస్తే మాత్రం మీకు జుట్టు మాత్రం రాలటం కానీ గట్టిదనం ఎక్కువ వస్తుంది, ప్లస్ షైనీ వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అందరూ కామెంట్ చేయట్లేదు, మిస్ అయిపోతున్నారు. చాలామంది కామెంట్ చేస్తేనే కదండి మాకు తెలిసేది మీరు చూశారు అని. అండ్ ఇట్లా వచ్చేటప్పటికల్లా రాగి జావ అండి. మా స్వామి ఎర్లీ మార్నింగ్ తాగిద్ది, జ్యూస్ కాకుండా. ముందర సండేస్ ఏమన్నింట్లో ఫ్రీగా ఉన్న టైంలో ఇట్లా చేస్తుంది. సండేస్ కానీ ఎట్లా అయినా సరే. ఇది ఏంటంటే కాల్షియం వస్తుందండి. బాడీ మోకాలు పెయిన్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇది బాగా బలం ఉంటుంది. రాగిపిండి, ఓన్లీ రాగిపిండి కొంచెం ఇట్లా పలచగా మొత్తం కరిగిన తర్వాత గడ్డలు ఏం లేదో చూసుకోండి. అది చూసుకుంటేనే మంచిది, లేకపోతే గడ్డలు అస్సలు తాగలేరు. గుర్తుపెట్టుకోండి. ఇలాగా గట్టిపడిన తర్వాత దీంట్లో ఇది పక్కన పెట్టేసుకొని గోరువెచ్చని పాలు, ఇప్పుడు చిన్న గ్లాస్ తీసుకుంటే మీరు ఇది పెద్ద గ్లాస్ తీసుకోవాలి. పాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి రాగిపిండికి. ఇట్లా వస్తుంది మన బూస్ట్ తాగితే ఎంత బలమో దానికి మించి 10 రెట్లు ఎక్కువ అనమాట అండి. ఒకసారి ట్రై చేయండి. కాకపోతే దీంట్లో ఏం చేస్తారంటే బెల్లం, ఓన్లీ బెల్లమే, పంచదార కానీ ఏమీ చేయకూడదు, ఓన్లీ బెల్లమే వేసుకోవాలి. ఇది బాగా కరిగిన తర్వాత తాగితే బాడీకి అయితే, లేడీస్కి అయితే చాలా బెస్ట్ అండి. ఒకసారి ట్రై చేసి ఇది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో కామెంట్ చేయట్లేదు, ఇది కామెంట్ చేయకపోతే మాకు చేయబుద్ధి కాదండి. మీరు చేస్తేనే కదా మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. అది చూసిన తర్వాత సండేస్ కదండి హ్యాపీగా ఉందాం అని చెప్పేసి ఇంకా మా చిన్నాయన్ని పార్క్కి తీసుకెళ్ళాం ఆఫ్టర్నూన్. మా స్వామి మాత్రం ఆడుకుంటా ఉన్నాడు, తగ్గేది లేదనుకుంటూ. సరే అంటే 1.5 hour నుంచి మధ్యాహ్నం 12కి వెళ్తే 4 వరకు ఆడుకుంటానే ఉన్నాడండి. పిల్లలకి కదండి, సండేస్ కదా, మనకి ఎప్పుడోసారి కుదిరేది. ఎప్పుడైనా ఇట్లా చేస్తే వాళ్ళు ఫ్రీగా ఉంటుంది. లేకపోతే ఇంట్లో ఉంటారు, పెద్దగా బోర్ కొడుతూ ఉంటారు. ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకుంటారు, అది కరెక్ట్ కాదు కదా. ఇట్లా బయటికి తీసుకెళ్ళా ఉంటారు. మేము ప్రతి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడట్టు తీసుకెళ్తాను. మా స్వామి కూడా ఉయ్యాలు ఊగుతా అని చెప్పేసి ఊగుతుంది. మా చిన్న ఆయన మాత్రం నన్ను ఎక్కడిస్తున్నాడు. డాడీ నువ్వు ఊగట్లేదు అని చెప్పేసి. పర్లేదమ్మా మీరు ఊగండి అని చెప్పేసి అని. ఇంత మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం కలిసి ఇట్లా ప్రశాంతం కూర్చొని కాసేపు జోక్స్ చేసుకొని ఇంటికి వచ్చేసే టైం కల్లా మళ్ళీ ఈవినింగ్ కల్లా ప్రిపేర్ చేసిద్దండి. ఏదైనా సరే టైంకి టైం ప్రిపేర్ చేసిద్ది మా స్వామి. చపాతీలు ఆల్రెడీ చేసి పెట్టేసింది. రాగానే ఇంకా పన్నీర్ కర్రీ వేసుకొని ఇంకా తినేసాం, ఒక పట్టేసాం. మీకు ఎలా కావాలో చెప్తే మీకు అది కూడా చేస్తాము. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. నెక్స్ట్ వచ్చి మంగళం రాజరాజ మంగళం రామకృష్ణ మంగళం వేదముఖ మంగళం నిత్యయ మంగళం నిత్యశుభ మంగళం నిత్యయ మంగళం నిత్యశుభ స్వామి స్వామి సర్వరూపదయాపర రక్ష మహాబాహు శాసేతుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప. జ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని నేను చేయు సకల విధములైన తప్పు ఒప్పులను దయతో మన్నించి క్షమించి కాపాడుమయ్యా. సత్యమగు అష్టాదశ